వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. వైసీపీ పాలనలో ఏపీ అధోగతి పాలైంది. పెట్టుబడులు వద్దు, కంపెనీలు వద్దు, ఉద్యోగాలు ఇవ్వద్దు, అసలు రాష్ట్రమే బాగుపడద్దు. వైసీపీ నేతలకు కావాల్సింది ఇదేనా అన్నట్లు వ్యవహారం నడుపుతున్నారు. ఐటీని చావు దెబ్బ కొట్టిన గత జగన్ సర్కార్ పరిశ్రమలను కూడా తరిమి కొట్టింది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేసింది. కొత్త సంస్థలు రాకపోగా ఉన్న కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు పోయేలా చేసింది. ఇప్పుడు కూడా అదే చేయాలని చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీకి ఇంత విష ప్రచారం అవసరమా? ఎక్కడైనా ఆ పార్టీ నేతలను మారాలని నెటిజన్లు కోరుతున్నారు. ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిచి 11 స్థానాలకే పరిమితం చేసిన ఆ పార్టీ నేతల తీరు ఈ సుమంతు కూడా మార్పు రాలేదు. ఇంతకీ వైసీపీ నేతలకు కావాల్సిందేంటి? రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసాన్ని సరిచేస్తూ పోతోంది. అప్పటి వరకు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన జగన్ సర్కార్ను ప్రజలు ఇంటికి పంపి ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఘోర అవమానం పొందిన వైసీపీ మళ్లీ ఇప్పుడు రాష్ట్రంపై విషం చిమ్ముతుందనే అభిప్రాయం జనాల్లో ఏర్పడుతోంది. ఓటమిని అంగీకరించి తప్పు తెలుసుకుంటారని అంతా భావించినా వైసీపీ నేతల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. పైకి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెబుతూనే మళ్లీ ప్రచారం మొదలు పెట్టారనే భావన ప్రజల్లో ఏర్పడుతోంది. కూటమి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తోంది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులందరూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు పనిచేస్తున్నారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లి పలు కంపెనీలకు కలిసి పెట్టుబడులకు ఆహ్వానించారు. దీంతో పలు కంపెనీలు రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆయా కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తోంది. ముఖ్యంగా పరిశ్రమలు, ఐటీ సంస్థలను తిరిగి రాష్ట్రానికి రప్పించేలా ప్రోత్సాహకాలు, రాయితీలు కూటమి ప్రభుత్వం ప్రకటిస్తోంది. జగన్ గత పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాదు, తన చుట్టూ ఉన్నవారు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నా కళ్ళప్పగించి చూశారు తప్ప వారిని ఏ కోశాన అదుపు చేయడానికి, శిక్షించడానికి ప్రయత్నించలేదు. తనకే పరిపాలనపై అవగాహన లేదు, కేవలం స్విచ్ ఆన్ చేసే సీఎంగా పేరు తెచ్చుకున్నారు జగన్. ఐటీ పరిశ్రమను కానీ మరే ఇతర రంగాల అభివృద్ధికి ఆసక్తి చూపించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిశ్రమలను రాష్ట్రంలోకి రాకుండా తరిమి కొట్టింది వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రాకుండా చేసింది. అవినీతి రుచి మరిగిన వైసీపీ నేతలు పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేశారని అప్పట్లో రాజకీయ వర్గాలలో బాగా చర్చ జరిగింది. గత ఏడాది కూటమి ప్రభుత్వం విజయకేతనం ఎగిరవేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమలనే కాదు, అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం మెరుగుపరిచే విధానాలతో పాలన కొనసాగిస్తోంది. అంతేకాదు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతూ పరిశ్రమలను స్థాపిస్తున్న వ్యాపారవేత్తలకు త్వరితగతిన భూ కేటాయింపులు చేస్తోంది. అది చూసి వైసీపీ నేతల కడుపు మండిపోతోంది. తాము జీవితకాలం శ్రమించిన తీసుకురాలేని సంస్థలను 11 నెలల్లోపే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం చూసి తట్టుకోలేక రగిలిపోతున్నారని కూటమి నేతలు అంటున్నారు. అంటే వైసీపీ పాలనలో జిల్లాకో వైసీపీ పార్టీ ప్యాలెస్ కట్టిన జగన్ ఇప్పుడు ఐటీ కంపెనీలకు స్థలాలు కేటాయిస్తుంటే నచ్చడం లేదు. అందుకే విషం చిమ్ముతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కూటమి నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఏపీలో ఐటీని తీసుకొచ్చేందుకు విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఐటీ నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖ రాజధాని అంటూ గత ప్రభుత్వం ఆడిన డ్రామాలను కళ్లకు కట్టినట్లు ప్రజలకు చూపిస్తూనే తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకుంటున్నారు. ఇందులో భాగంగా టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలను ఆహ్వానించింది. కాపుల ఉప్పాడలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఎకరానికి 50 లక్షల రూపాయల చొప్పున 56.36 ఎకరాలు, మధురవాడలోని హిల్ నెంబర్ 3లో ఐటీ క్యాంపస్ కోసం ఎకరానికి 1 కోటి రూపాయల చొప్పున 3.5 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ప్రాజెక్టును పూర్తి చేసి ఉద్యోగాల సృష్టికి 2 ఏళ్ల గడువు కూడా ఇచ్చింది. అది చూసిన వైసీపీ నేతలు కడుపు మంటతో కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మాటలు దాడి చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలకు భూములు ఇస్తే ఓర్పుకోలేక నిత్యం విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిలో వైసీపీ పార్టీ నేతలు అంత
అంతకంతకు దిగజారిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అమ్మ పెట్టక అడుక్కు తిననీయక అనే సామెత మాదిరి జగన్ తన హయాంలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయలేదు. ఇప్పుడు చేస్తుంటే విమర్శలు చేస్తున్నారు. గతంలో విశాఖకు ఒక్క కంపెనీని కూడా తీసుకురాకుండా రాజధాని పేరుతో జగన్ ఋషికొండకు గుండు కొట్టి మరి ప్రజలను ఎలా మభ్యపెట్టారో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి విశాఖను అభివృద్ధి చేస్తుంటే చూడలేకపోతున్నారని జనం సైతం మండిపడుతున్నారు. ఎలాగైనా సరే విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో నాయకుడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పట్లో పరిశ్రమలను వెళ్లగొట్టి ఇప్పుడు మళ్లీ తిరిగి వస్తుండడంతో అక్కసు కక్కుతున్నారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని విశాఖ అభివృద్ధి, ముమ్మరంగా పోలవరం ప్రాజెక్టు పనులు, సీమ ప్రజల కోసం బనకచర్ల ప్రాజెక్టు, ఆర్థిక సమస్యలున్న నిధులు రాబట్టడం వంటివి కూటమి ప్రభుత్వం చేస్తుంటే వైసీపీ నేతలు చూడలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. కళ్లలో నిప్పులు పోసుకుంటూ నిత్యం కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. పథకాలు ఇవ్వలేకపోతున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న పథకాలపైన విమర్శల దాడి చేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లు ఇచ్చారన్న విషయం మర్చిపోయి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయటమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని కూటమి నాయకులు మండిపడుతున్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించామనే జ్ఞానం లేకుండా, సమయం సందర్భం లేకుండా ప్రభుత్వంపై విషం చిమ్మటమే పార్టీ కార్యక్రమంగా పెట్టుకున్నారని కూటమి నాయకులు అంటున్నారు. ఇక వైసీపీ నేతలు ఎప్పటికీ మారకపోతే రాబో రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని విశ్లేషకులు అంటున్నారు. ఇకపోతే వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని, ఉపాధ్యాయ నియామకాలపై పేటెంట్ హక్కు చంద్రబాబుదేనని స్పష్టం చేస్తున్నారు కూటమి నేతలు. ఇప్పటి వరకు 1.96 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబేనని తెలుగు తమ్ములు కొనియాడుతున్నారు. అంతేకాకుండా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని అవమానకరంగా మార్చి టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలాగా నిలిపిన ఘనత జగన్దేనని, అప్పట్లో టీచర్లతో బాత్రూంలు కూడా కడిగించిన దుర్మార్గన పాలన వైసీపీదేనని ఆరోపిస్తున్నారు. సకాలంలో జీతాలు ఇవ్వలేకపోయిన హీన చరిత్రను జగన్ నాయకత్వం చాటి చెప్పిందని, ఆయన పాలనలో ఉపాధ్యాయ నియామకాలు సున్నాగా మిగిలిపోయాయని తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు టీటీడీ గోశాలలో ఆవుల మరణాల గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిరాధారమైన దురుద్దేశపూరిత ప్రచారాన్ని కూటమి నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇస్తున్నారు. వాస్తవాలేంటో టీటీడీ స్పష్టంగా తెలియజేసింది. అయినప్పటికీ ప్రజలను, ముఖ్యంగా తిరుమల శ్రీవారి భక్తులను తప్పుదారి పట్టించడానికి, రెచ్చగొట్టడానికి వైసీపీ నేతలు సాగిస్తున్నారంటున్నారు. తప్పుడు కథనాలను, దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కూటమి నేతలు ప్రజలను కోరుతున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక పెద్ద సంస్థ కూడా రాలేదు. పైగా ఉన్న సంస్థలు వేరే రాష్ట్రానికి తరలి వెళ్లాయి. వైసీపీ నేతల బెదిరింపులకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోయారు. ఏపీలో పెట్టుబడులంటే భయపడే స్థాయికి వచ్చారు. దీంతో చదువుకున్న యువత పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లారు. చేతి వృత్తుల వారికి కూడా పనులు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారు జగన్. సంక్షేమమే పరమావధి అని భావించిన జగన్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. జగన్ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో మూలధన ఆస్తులు ఏర్పడలేదు. అలా అని సంక్షేమం పూర్తిగా జరగలేదు. ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లించలేదు. జగన్ అన్న వసతి దీవెనని కొండకెక్కించారు. ఇంటి వద్దకే రేషన్ అంటూ దుబారా చేశారు. ప్రజలు జగన్ పాలనపై ఎంతగా విసిగిపోయారంటే ఆంధ్రాలో 4 అసెంబ్లీ సీట్లకే పరిమితం చేశారు. 2014 ఎన్నికల్లో కూడా వైసీపీ ఇంతగా ఘోరంగా ఓడిపోలేదు. ఒక్కసారి అధికారం ఇవ్వండని ప్రజలను వేడుకున్న జగన్ ఒక్కసారి పాలనలోనే ప్రజలకు చుక్కలు చూపారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఐటీని చావు దెబ్బ కొట్టి ఇప్పుడు తాము కూడా అదే చేయాలనే విమర్శలు కూటమి నేతలు చేస్తున్నారు. రాష్ట్ర యువతకు, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలకు భూములు ఇస్తే వైసీపీ నేతలు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా వైసీపీ తన పంతాను మార్చుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపైన అటు సోషల్ మీడియాలోనూ నెటిజన్ల నుంచి వ్యతిరేకత వినిపిస్తోంది. ఇప్పటికైనా అధినేత జగన్ తన తీరు మార్చుకొని తన పార్టీ నాయకులకు సరైన దిశానిర్దేశం చేయాలని కోరుతున్నారు. వైసీపీ నేతలు బాధ్యతాయుత రాజకీయాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గతం మాదిరి రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తే ఈసారి ఆ 11 కూడా కష్టమేనని అంటున్నారు. ఎవరైనా గతంలో చేసిన అప్పులను సరిచేసుకొని ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ముందుకు వెళ్తారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అలా ముందుకెళ్లే అలవాటును అలవర్చుకోలేదు. అసలు బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు వారి వారి వ్యక్తిగత వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు. కొంతమంది అదే పనిగా ప్రభుత్వం చేసే పనులను విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. తప్పనిసరిగా కేంద్రంపై ఆధారపడక తప్పదు. కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడంతో నిధులు ఎక్కువగా వస్తున్నాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణంపై దృష్టి సారించింది. వివిధ బ్యాంకుల నుంచి కేంద్రం నుంచి నిధులను రాబట్టింది. ఓవైపు రాజధాని అభివృద్ధి చేస్తూనే మరోవైపు విస్తరణకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. మరో 30,000 ఎకరాల మేర సమీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఏర్పాటయ్యే ప్రాజెక్టుల కోసం ఈ స్థాయిలో భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోర్ క్యాపిటల్ కు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఈ సమీకరణ ప్రక్రియ చేపట్టేందుకు సిఆర్డీఏ ప్రణాళికలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజధాని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అదనంగా భూమిని సమీకరించనున్నట్టు తెలుస్తోంది. కోర్ క్యాపిటల్ కు వెలుపల ఉన్న 20కి పైగా గ్రామాల్లో ఈ భూ సమీకరణ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. బాబు మరో భూదందా అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజధాని అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం భావిస్తోంది. ఈ దశలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు వెళ్తాయని కూటమి నేతలు వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఏపీలో ఐటీ అభివృద్ధికి వైసీపీ నేతలు సపోర్ట్ చేయాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. అంతేకాని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిలో వైసీపీ నేతలు దిగజారిపోవద్దని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎక్కడైనా ఫ్యాన్ పార్టీ నేతలు మారుతారా? రాష్ట్ర పురోగతికి సహకరించి ప్రజల్లో కొంతనైనా పాజిటివ్ ట్యాగ్ తెచ్చుకుంటారో లేదో చూడాలి మరి. సో ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.